హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు ముందు రోజు చెప్పాను కదా బాగాలేదని చెప్పి, ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే కొంచెం ఫీవరిష్గా, హెడేక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 5 మంత్స్ అవుతుంది, కానీ హాస్పిటల్లో ప్లేస్ దొరకలేదు ఎక్కడ. అంటే రిజిస్టర్ అవ్వాలన్నమాట ఏ ప్లేస్కి ఆ ప్లేస్ షిఫ్ట్ అయినప్పుడు. మా ఇంటి పక్కనే, అంటే హార్డ్లీ 800 మీటర్స్ అనమాట. దక్షిత్ కిండర్ గార్డెన్ దగ్గరే ఉంది, కానీ ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయకపోవడం లేదు, మళ్ళీ కాల్ చేస్తామనడం ఇవే జరుగుతూ ఉన్నాయి. అండ్ మనకు అవసరం వచ్చినప్పుడే కదా అది గుర్తొస్తుంది. మేమైతే అంతే, పనుల్లో పడి అన్నీ మర్చిపోతూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదన్నా మనకి నీడ్ వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు అలా తీసుకుంటాం కదా. ఈ మధ్య హెడేక్ కూడా చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా ఆల్ టుగెదర్ రిజిస్టర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం చేయాలని ముందు రోజు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ చేసి 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 ఇంకా ఫైనల్లీ అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. ముందు ఫోన్ చేసినప్పుడు అంతా జర్మన్ వచ్చిన వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకొని రావాలి ఎవ్రీ అపాయింట్మెంట్కి, లేకపోతే కుదరదు అది ఇది అని చెప్పేవాళ్ళు. సో మేము ఇంకా గట్టిగా అడిగామన్నమాట ముందు రోజు. ఫైనల్లీ ఇంకా నెక్స్ట్ డేకి నేను అప్పటికీ చెప్పాను, చాలా ఫీవర్ ఉంది, హెడేక్ 3 days నుంచి పోవట్లేదు అది ఇది అని చెప్తే ఇంకా హాస్పిటల్కి రమ్మని చెప్పారు. ఇంకా రాగానే ఫీవర్ కాబట్టి మాస్క్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనం ఎవ్రీ ప్లేస్ చేంజ్ అవుతున్నప్పుడల్లా మనం ఇది వచ్చేసి జనరల్ డాక్టర్ అనమాట. సో మనం రిజిస్టర్ చేసుకోవాలి, ముందు మన డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తారు, ఇంకా అక్కడ అవే ఫిల్ చేస్తున్నాం. ఇంకా నాకు మా హస్బెండ్కి తీసుకున్నాం అండ్ కిడ్స్కి కిండర్ ఆర్ట్స్లో తీసుకోవాలన్నమాట, కిండర్ డాక్టర్ దగ్గర. ప్రస్తుతానికైతే వీళ్ళకి హెల్బ్రోన్లోనే కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ దగ్గరలో ఏమున్నాయి ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నాం అనమాట. సో అలా నడుస్తుంది అపాయింట్మెంట్. ఈరోజు మా హస్బెండ్కి రిజిస్ట్రేషన్, నాకు రిజిస్ట్రేషన్. అండ్ చెప్పాను ఇలా హెడేక్ ఎక్కువ వస్తుంది అప్పుడప్పుడు అని చెప్పి. అండ్ మా హౌస్ ఓకే అన్నీ చెప్పాను. న్యూరాలజిస్ట్ని కన్సర్న్ చేయమన్నారు. వాళ్ళకి మీరు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్న మంత్స్ టుగెదర్ టైం పడుతుంది అని చెప్పారు. సో అండ్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ ఒక దాని మీద నోట్ చేయమని చెప్పించారు. ఏ కైండ్ ఆఫ్ దేనివల్ల వస్తుంది అనుకుంటున్నాం అవన్నీ. అండ్ బ్లడ్ షుగర్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకుని ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది, చేయమని చెప్పాను. సో అవన్నీ రేపు మార్నింగ్ రమ్మన్నారు. రేపు మార్నింగ్ 8:55 ఇచ్చారు. దక్షిత్ని డ్రాప్ చేసి దక్షిత్ కిండర్ గార్డెన్ నుంచి స్ట్రైట్ వస్తే వచ్చేస్తాం అనమాట. ఏంటి అందరూ వెళ్తున్నారు ఈరోజు హరిగా. సో అది. అండ్ కోల్డ్ అండ్ వీటికేమీ పెద్ద లేదు, అంటే ఇక్కడ మెడికేషన్స్ అవి పెద్దగా ఏం ప్రిస్క్రైబ్ చేయరు. ఏమొచ్చినా నొప్పులు లాంటివి ఇబుప్రోఫెన్ ఒకటే చెప్తారు. అండ్ అది ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా రిజిస్ట్రేషన్ ఈరోజు అయ్యింది. అండ్ వాకబుల్లో ఉండడం ఒక అడ్వాంటేజ్. లేకపోతే వాళ్ళు ఇచ్చే టైమింగ్స్కి మా హస్బెండ్ మీద డిపెండెన్సీ పెట్టుకొని తను ఎప్పుడు వస్తారో మా కోసం వెయిట్ చేసి అక్కడ అంత టైం, అదొకటి లక్కీ ఇప్పుడైతే. అండ్ ఇప్పుడైతే కాఫ్లాండ్కి వెళ్తున్నాము. వెళ్ళి కావాల్సినవి తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతాం. మార్నింగ్ కుకింగ్ చేసేసాను నేను. సో వెళ్ళాక తినేయడమే, రైస్ అన్నీ అయిపోయాయి. ఈరోజు పిల్లల్ని పంపలేదు, ఇంకా తను కూడా లీవ్లో ఉన్నారనమాట. వాళ్ళకి కొంచెం ఫీవరిష్గా అలా ఉంది. నిన్నటి నుంచి పాపం బయటికి వెళ్దాం అన్నారు. సరేలే గ్రాసరీస్కి వెళ్ళాలి కదా అని తీసుకొచ్చాం అనమాట. కదా ఆశీకి నిద్ర వచ్చేస్తుంది. ఆశీ. అండ్ చాలామంది రెస్ట్ తీసుకోండి అంటున్నారు. రెస్ట్ తీసుకుంటున్నామండి, బట్ స్టిల్ మా ఇంట్లో ఏంటంటే మాకు అలవాటు, అంటే యాక్టివ్గా ఉండకుండా జస్ట్ అలా రిలాక్స్ అవుతూ పడుకొని బెడ్ మీద సోఫా మీద డేని స్పెండ్ చేయడం అలా నాకు అలవాట్లేదు, మా హస్బెండ్కి అలవాట్లేదు. అండ్ మా నుంచి మా పిల్లలు కూడా అంతేనేమో. అంటిల్ అన్లెస్ వెరీ హై ఫీవర్ వచ్చి ఇంకా కంప్లీట్గా టైర్డ్నెస్ వచ్చేస్తేనే అలా ఉంటారు. మెడిసిన్ వేసాక మళ్ళీ ఒక 1/2 hourలో ఇంకా పరుగులు ఇలాగో ఇలానే ఉంటాయన్నమాట. సో ఓకే, ఇట్స్ గుడ్ టు బీ యాక్టివ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా గ్రాసరీ స్టోర్కి వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 2-3 days 4 days అయినట్టుంది. పాపం వాళ్ళు నిన్నటి నుంచి అడుగుతున్నారు బయటకు వెళ్దామని. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక ఇంట్లోనే ఉండి వేరే ప్రపంచం ఉండదు కదా. సో చిన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా మాకు పండగలాగే ఉంటుంది. అండ్
హెడేక్ అయితే ఎస్పెషలీ కొంచెం సన్‌కి బాగా ఏమన్నా పడినా అలా కూడా వస్తుందనమాట. సో, ఏంటి అనేది తెలీదు. మైగ్రేనా లేకపోతే ఏంటని తెలీదు. మా డ్యాడీకైతే ఉంది. చిన్నప్పటి నుంచి లేదు కానీ ఆల్మోస్ట్ ఒక 3, 4 ఇయర్స్ నుంచేమో ఉన్నట్టుంది మా ఫాదర్‌కి. సో, అది కూడా మెన్షన్ చేశారనమాట డాక్టర్ దగ్గర. సో, న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయమని చెప్పారు. చూడాలి. నాకైతే అంతకు ముందు నుంచి లేదు. హార్డ్‌లీ ఒక 2, 3 మంత్స్ నుంచే కొంచెం రిపీటెడ్‌గా వస్తున్నట్టు అనిపిస్తుందనమాట. వస్తే తొందరగా తగ్గట్లేదు. చూడాలి. అండ్ ఇంకా కావాల్సిన గ్రాసరీ, వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటున్నాము. ఇందాక అవకాడో చూపించాను కదండీ మీకు. అవకాడోకి పైన ఒక చిన్న నాబ్‌లా ఉంటది కదా! సో, అది తీసేసి చూస్తే లోపల గ్రీన్ కలర్‌లో ఉంటే ఫ్రూట్ బావుంది అన్నట్టనమాట. సో, నేనైతే అలా చూసే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అవి తీసుకున్నా చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాసరీ సెక్షన్‌లో ఇప్పుడు బేసన్ అవి కూడా దొరుకుతున్నాయి. అందులోను ఆర్గానిక్. ఇక్కడ చూసారు కదా! బేసన్, రైస్ ఫ్లోర్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో, నాకు భలే అనిపిస్తది ఇలా జర్మన్ స్టోర్స్‌లో మన ఇండియన్‌వి దొరికితే అండ్ దట్ టూ ఆర్గానిక్ దొరికితే ఇంకా హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడి నుంచే తెచ్చుకోవచ్చు కదా అని. ఎందుకంటే ఇండియన్ స్టోర్స్‌లో మనకి మినిమమ్ 1, 2 కేజెసే తీసుకోవాలనమాట గ్రామ్ ఫ్లోర్. అది 2 కేజెస్ ప్యాక్ అనుకుంటా. 1 కేజీ కూడా ఉండదు. అది మొత్తం తీసుకొస్తాం ఎప్పుడైనా ఒక చిన్న ఐటెమ్ కోసం. సో, అదంతా ఈలోపు ఎక్స్‌పైర్ అయిపోతదనమాట. ఎప్పుడూ అంతే అవుతుంది. సో, ఇక్కడ కూడా దొరుకుతుంటే హ్యాపీగా అనిపించింది. అండ్ కీన్వా, తర్వాత కందిపప్పులో ఒక 2 రకాలు, తర్వాత శనగపప్పు, ఏమంటారు బఠానీ ఇవన్నీ కూడా దొరికితే మనం తీరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయాలనమాట. సో, ఇంట్లో కీన్వా అయిపోయింది. మేమైతే రైస్ మిక్స్ విత్ కీన్వా వాడుతున్నాం అనమాట. అండ్ ఇవి కూడా ఆర్గానిక్ దొరుకుతున్నాయి. చక్కగా తెచ్చుకుంటున్నాం. అండ్ ఈ మధ్య మా ఫుడ్‌లో ఎక్కువ ఆర్గానిక్‌గా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. నా అల్టిమేట్ గోల్ ఒకటేనండి. మేము ఎంత సెటిల్ అయ్యాం, ఎంత హెల్తీగా ఉన్నాం అన్నది ఐ మీన్ ఎంత రిచ్‌గా ఇలా అని కాదు. మా ఇద్దరికి నాకు మా హస్బెండ్‌కి ఒక్కటే మోటివ్ ఏంటంటే వెన్ వీఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్గానిక్, ఆల్మోస్ట్ అన్నీ ఆర్గానిక్‌గా కొనుక్కోగలిగితే అది మా సెటిల్మెంట్ అన్నట్టు మా గోల్ పెట్టుకున్నాం అనమాట. అందుకే మా ఫుడ్స్‌లో చాలా వరకు పిల్లలకి పెట్టేవి కానీ మావి కానీ ఆర్గానిక్‌గానే తీసుకుంటున్నాం. సో, అలా అన్నీ అఫోర్డ్ చేసే రేంజ్‌కి రావాలని కోరుకుంటున్నాము. సో, ఫుడ్ బాగుంటే మనం హెల్తీగా ఉంటాం కదా! అలాగా. అండ్ ఇందాక చెప్పాను కదండీ ప్లాంట్స్ చాలా తీసుకున్నా అని. లావెండర్ 2 ఇవన్నీ గార్డెన్‌లో ఫ్లవరింగ్స్ యాడ్ చేద్దాం అన్నట్టనమాట. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఇలాంటివి కొనేది లేదు. ఎందుకంటే సమ్మర్‌వి చాలా తక్కువ టైం ఉంటాయి. అండ్ ఇందులో కొంచెం స్టడీ చేయాలి. ఏ ప్లాంట్స్ ఎన్ని రోజులు ఉంటాయనేది తెలీదు. అషి ఏంటవి నీ చేతిలో? ఏంటి అవి? అక్కడ పెట్టు బుజ్జి, అక్కడ పెట్టు. సో, ఇవన్నీ అండ్ ఫ్లవర్స్ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. బట్ నాకేంటంటే కొంచెం ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అంటే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అనుకోండి అవి ఎంత కాస్ట్ ఉన్నా కొనుక్కుంటాను. ఎందుకంటే అవి ఇయర్ మొత్తం ఉంటాయి, రిపీటెడ్గా ఉంటాయి కాబట్టి. అండ్ సమ్మర్ ఫ్లవర్స్కి ఇప్పటి వరకు ఎప్పుడూ అఫోర్డ్ చేసేదాన్ని కాదు ఎన్ని డేస్ ఉంటాయో అన్నట్టు. బట్ ఇప్పుడు గార్డెన్ తీసుకున్నాక అవి మస్ట్ అనిపించింది. ఎవరి గార్డెన్స్ చూసినా బాగున్నాయి అనుకుంటాను. సో, మనం అలా పెంచుకున్నప్పుడే మనకి ఆ ఫీల్ వస్తుందని కొంచెం కొంచెంగా కొనుక్కుంటున్నాను. అండ్ ఈరోజు స్టోర్లో ఇది గ్రౌండ్నట్ ఆయిల్ బాగుందనమాట, తెలుస్తుంది టేస్టింగ్. అందుకని ఒక 3 బాటిల్స్ అండ్ పపాయ కనిపించాయి. మొన్న తెచ్చుకున్నా అని చెప్పాను కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఒక 3 కాయలు కొంచెం కలర్ వచ్చినాయి కనిపించాయి. మళ్ళీ ఇంకా 3 కాయలు తెచ్చుకున్నాను. అవి అందులో ఒకటి తిన్నాం, చాలా సూపర్ టేస్టీ ఉంది. అండ్ ఆఫ్లైన్లో మాత్రమే లివర్ దొరుకుతాయి అనమాట, చికెన్ లివర్. అది కూడా నాకు ఇష్టం. సో, అది తెచ్చుకున్న. ఫ్రూట్స్ ఇంకా కీన్వా ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఓట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉంటా. బట్ నార్మల్ క్విక్కర్ ఓట్స్ లాంటివి అయితే తెచ్చుకోను. సో, అలా అవకాడో కూడా ఎక్కువ తెచ్చి పెట్టుకోను అనమాట. ఎందుకంటే మేము బ్రెడ్స్లోకి కానీ స్మూతీస్కి కానీ అంతవరకే యూస్ చేస్తాము. సో, చాలా తక్కువే తెస్తాయి. ఎందుకంటే నాకు అంత ట్రస్ట్ ఉండదు అనమాట అవకాడో మీద. కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది లోపల. పచ్చి తెచ్చుకొని కొంచెం ముగ్గాక చూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ ఈరోజు ఏంటో లక్కీగా బీట్రూట్ కూడా దొరికింది, అది కూడా తెచ్చుకున్నాను.
తెచ్చినవన్నీ సదిరేసుకొని ఇంక లంచ్ కూడా చేసేసాము. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చా అనమాట కాఫ్‌లైన్ నుంచి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుందయితే చాలా బావుంటుందండి. ఇవి వింటర్స్‌లో కూడా బతుకుతాయన్నమాట మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే. అండ్ ఇప్పుడు చూపించే చిన్న చిన్నవన్నీ ఇంక పోతాయన్నమాట. ఫ్లవరింగ్ వచ్చాక కొన్ని రోజులకి ఇంక పోతాయి. అండ్ ఈసారి లావెండర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. లావెండర్ స్మెల్ సార్ ఓహ్ మై గాడ్! చాలా బావుంటాయి గార్డెన్‌లో ఉంటే బ్రీజ్ వచ్చినప్పుడల్లా. అసలు ఆ చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి. ముట్టుకుంటేనే చాలా స్మెల్ వస్తుంది. చాలా లావెండర్స్ ఏసుకోవాలి నా గార్డెన్‌లో అని ఎప్పుడు అనుకునేదాన్ని. ఫస్ట్ అసలు నాకు లావెండర్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఇవి చిన్న బేబీ ప్లాంట్స్ అనమాట. ఒక్కొక్కటి 3 యూరోస్‌కి దొరికింది. బాగున్నాయని తీసుకున్నా. అండ్ ఇవి ఒక హ్యాంగింగ్ పాట్ ఉందనమాట. 2 ఉండేవి. హౌస్ షిఫ్టింగ్ ప్రాసెస్‌లో ఒకటి ఇరిగిపోయింది. నా పాత పాట్స్‌లో ఉండేవి కదా! అవన్నమాట. సో, ఇప్పుడు ఒకదాన్ని లెఫ్ట్ సైడ్ గార్డెన్‌లో హ్యాంగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్లాంట్స్ మా పక్కింటి తాతయ్య ఉంటారనమాట. అసలు ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఈ సమ్మర్‌లో 2, 3 వెరైటీస్ చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని యాజ్ ఐ టోల్డ్ 1 మంత్, 2 మంత్స్‌కే ఉంటాయి. తర్వాత ఉండవనమాట. సో, ఆయన చూసి నాకు చాలా ఏమంటారు ఇన్స్పిరేషన్ వస్తదనమాట. భలే చేంజ్ చేస్తున్నారే అని అనిపిస్తది ఓల్డ్ కపుల్. అండ్ నేను జర్మన్ గార్డెన్స్‌ని చాలా అడ్మైర్ చేస్తానండి. ఎంత బావుంటాయో అసలు. వాళ్ళకు లేచి తిరగడానికి, తినడానికి ఓపుకుంటుందో లేదో తెలీదు గానీ గార్డెనింగ్ మాత్రం మెయింటైన్ చేస్తారనమాట. ఎప్పటికప్పుడు ఫ్లవర్స్‌తో అండ్ నీట్‌గా పెట్టుకుంటారు. ఒక్క యెల్లో లీఫ్ కానీ అసలు అలాంటివి ఏం కనిపియవనమాట. చాలా నీట్‌గా పెట్టుకుంటారు. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తది. యాజ్ ఏ గార్డెనర్ లవర్‌గా నాకు ఇంకా బాగా అనిపిస్తదనమాట. సో, ఇలాగా 3 వెరైటీస్ కలిపి ఒక హ్యాంగింగ్ పాట్‌లో పెట్టాను. సో, ఇక్కడ ఇటు పక్కన వాక్ చేసే అందరి హౌసెస్‌కి ఇటు సైడ్ కనిపిస్తదనమాట. సో, ఈ ఏరియా అంతా గూడా ఫ్లవర్స్‌తో ఫిల్ చేయాలి మంచిగా అన్నది మా ప్లాన్. దీన్ని కొంచెం సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఫ్యూచర్ బ్లాగ్స్‌లో షేర్ చేస్తా ఎలా ఏంటి అని. సో, ప్రస్తుతానికైతే అక్కడ 2 పెడదాం అనుకున్నా. ఒక ప్లాంటర్ ఇరిగిపోయింది. ఇంకొకటే పెట్టాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా లావెండర్ అవి పెడుతున్నాము. యాక్చువల్‌గా టైం అప్పుడైతే అరౌండ్ 6:30 ఏమో అయింది. బట్ మాకు అంత తొందరగా సన్‌సెట్ అవ్వదు కాబట్టి సమ్మర్‌లో మీకు అలా అనిపిస్తుంది ఎండలో చేస్తున్నట్టు. ఈవినింగ్ అనమాట. సో, లావెండర్ అయితే ఎంట్రన్స్‌లో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే దారిలో నడిచేటప్పుడు అంత స్మెల్ వస్తదని. బట్ ఇంకా చాలా వేయాలని అనుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ 2తో స్టార్ట్ చేశాను. ఇంకా పెంచాలని అనుకుంటున్నా. అండ్ ఇంకో 3 ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చేసి ఎంట్రన్స్‌లో ఇలా బ్లూ కలర్ టాప్ ఒకటి ఉంటదనమాట. సో, పైన 2 హ్యాంగ్ చేశాను ప్లాంట్స్‌తో అండ్ కింద ఒకటి పెట్టాననమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇవి ఎన్ని డేస్ ఉంటాయేమో తెలీదు. బట్ ఇట్స్ ఎ లెర్నింగ్ అనమాట. ఇప్పుడు ఇవి ఎన్ని డేస్ వచ్చాయి ఏంటనే దాన్ని బట్టి మనం చూసుకొని కొనుక్కోవచ్చు. సో, నాకేంటంటే లాంగ్ లాస్టింగ్ వాటికి ఎంతైనా డబ్బులు పెడతాను గానీ ఇలా ఎన్ని రోజులుంటే తెలియని వాటికి డబ్బులు పెట్టాలంటే చాలా బాధేస్తది. అంటే ఉట్టిగా అలా అంటే పోతూ ఉంటే బాధేస్తది కదా! సో, అలా అనమాట. బట్ ఈ చిన్న చిన్నవైతే ఎంత క్యూట్‌గా ఉన్నాయి. నాకు భలే అనిపించింది. అండ్ ఇంకా లావెండర్ అండ్ పక్కన ఇంకొకటి తీసుకొచ్చాను కదా పెద్దది. అది కూడా ఎంట్రన్స్‌లోనే పెడదాం అనుకున్నా. అది కూడా బుషీగా పెరుగుతదనమాట. సో, ఇక్కడ సాయిల్ అంతా కొంచెం గుల్ల చేసుకున్నాం. ఇంకా మిగిలిన పిచ్చి మొక్కలన్నీ కూడా తీసేసాను. అంతకుముందు మా ఓనర్ పెట్టినవి ఏవో బల్బ్స్ ఉంటాయి అనుకున్నాను కానీ అవి ఏమి లేవు. జస్ట్ పిచ్చి మొక్కలని తర్వాత తెలిసిందనమాట. వై టు వేస్ట్ టైమ్ అని చెప్పి ఇంకా అవి కూడా తీసేసాను. సో, సాయిల్ అంతా వెయ్యాలి. ప్రస్తుతానికైతే మొక్కలన్నీ పెట్టేసి తర్వాత కొంచెం అవి ఎదిగాక పైన బార్క్ కానీ కొంచెం ఒక టాప్ సాయిల్ కంపోస్ట్ అవి వేసి పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తానండి, ప్లీజ్ గ్లౌజెస్ వేసుకోండి అని చెప్పొద్దు. నాకు మొక్కల్ని మట్టిని చేత్తో పట్టుకుంటేనే ఆ ఇష్టం వస్తుంది. మా హస్బెండ్ చెప్తూ ఉంటారు కానీ స్టిల్ ఆ ఒక్క ప్లేస్లో నేను ఎందుకో గ్లౌజెస్ వేసి చేయలేను. నాకు ఆ ఫీల్ చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు కానీ నాకైతే ఆ చేత్తో మట్టి ముట్టుకొని ఆ చెట్లని అలా చేత్తో పట్టుకుంటేనే నాకు నచ్చుతదనమాట. సో, అలాగా ఇంకా తీసి పెడుతున్నాననమాట. హోప్‌ఫుల్లీ ఇది మంచిగా గ్రో అవ్వాలనుకుంటున్నా. అండ్ ఇది కటింగ్స్ నుంచి కూడా రూట్స్ వస్తే గ్రో అవుతదని చదివాననమాట. చదివాకే తీసుకున్నాను. చాలా వరకు కొంచెం ఏదైనా కొత్తది నేను కొనుక్కోవాలంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్‌ది నేను కొంచెం గూగుల్ చేసే తీసుకుంటాను. సో, అలాగే ఈ ప్లాంట్ కూడా పెట్టా. అండ్ ఈ ప్లాంట్‌కి ఖచ్చితంగా వాటర్ చాలా ఎక్కువ కావాలంట. నెక్స్ట్ డే కొంచెం ఒళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట భయమేసి. ఇంకా చాట్‌జీపీటీతో కాసేపు కాన్వర్సేషన్ చేశాను. అండ్ ఇవేవో 2 బల్బ్స్ బయటపడ్డాయనమాట తవ్వుతుంటే. మరి అవేంటో తెలీదు. అక్కడ ఒక 3 తులిప్స్ ఉండాలన్న విషయం మర్చిపోయాను నేను. యెల్లో, రెడ్ షేడ్‌లో మీకు ఇనీషియల్ డేస్‌లో చూపించాను కదా సమ్మర్ వచ్చే ముందు.
అవి ఉన్నాయో లేదో తెలీదు. నెక్స్ట్ ఇయర్‌కి తెలుస్తది. అండ్ ఇంకా 2 లావెండర్స్ కూడా ఇక్కడ పక్కన పెట్టేశాననమాట. అసలు చెట్లేస్తున్నంత సేపు లావెండర్ స్మెల్ భలే అనిపించింది నాకు. జర్మనీ వచ్చే వరకు కూడా లావెండర్ చెట్లుంటాయని, ఇక్కడ పెరుగుతాయని కూడా తెలియలేదు. అప్పటి వరకు ఆ ఫ్రేగ్రెన్స్ ఒకటే తెలుసు నాకు. చాలా అనిపించిందనమాట. సో, అప్పటి నుంచి అనుకునేదాన్ని అండ్ ఎక్కడైనా రోడ్ సైడ్ లావెండర్ కనిపిస్తే వచ్చిన కొత్తల్లో అంటే ఆల్మోస్ట్ 2017 ఆ టైంలో ఫస్ట్ టైం వచ్చామనమాట 1 ఇయర్‌కి. అప్పుడైతే కోసి తీసుకొచ్చి పైన స్టెమ్స్ ఉంటాయి కదా, అవి ఎండిపోయిన స్మెల్ వస్తాయన్నమాట. నా వార్డ్రోబ్ అంతట్లో అవే పెట్టుకునేదాన్ని అక్కడక్కడ కోసుకొని తెచ్చుకొని. నేను అంతకుముందు కూడా చెప్పాను, నాకు స్మెల్స్ పిచ్చి అనమాట. స్మెల్స్తో నా మూడ్ చేంజ్ అయిపోయింది. సో, అలా వెతుక్కుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. నేను ఈ క్లిమాటిస్ గురించి షేర్ చేసినప్పుడు తను నాకు చెప్పారు, పాట్స్లో వేయకండి, వింటర్స్లో సర్వైవ్ అవ్వడం కష్టము, గ్రౌండ్లో పెట్టండి అని. ఆవిడ కమెంట్ చదివాకనే నేను మళ్ళీ అంతా గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశాననమాట. సో, ఎవరైనా ఏమైనా కమెంట్ పెడితే నేను పక్కా ఇలాంటివి చాట్‌జీపీటీనో గూగుల్‌నో అడిగి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. కొన్ని ముందు గ్యాదర్ చేసుకొని చేస్తాను, కొన్ని తెలియనివి ఎవరైనా చెప్పినప్పుడు చేస్తా అనమాట. సో, అలా చెప్పినప్పుడు ఏం తెలిసిందంటే గ్రౌండ్లో వేస్తే వింటర్లో సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ప్లాంట్ అనమాట. నేను అంతకుముందు కూడా చూశాను గ్రౌండ్లో వేస్తే బెటర్ అని. బట్ మేము ఇంకా గార్డెన్ సార్ట్ చేసుకోలేదు కదా. సో, అంతా సార్ట్ చేసుకుని ఎక్కడేమి వేయాలో డిసైడ్ అయ్యాక అప్పుడు గ్రౌండ్లో పెడదాం అన్నట్టు అనుకున్నాము. బట్ ఆ ప్రకారంగానే పెట్టాము, గ్రౌండ్లో వేద్దాం అన్నట్టే. ఎందుకంటే పాట్లో వేసినా మనకు కావాల్సినంత బుషినెస్ వస్తుందో రాదో తెలీదు. సో, నేను అంతకుముందు కూడా ఇదే రీజన్ చెప్పాను. బట్ స్టిల్ నాకు ఎందుకో ఆ ట్రీ మొత్తం డెవలప్ అయ్యాక అంత పాట్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మా హస్బెండ్ నేను కొంచెం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, ప్లాన్ చేసుకొని ఇక్కడ ఇది క్లైమ్ చేద్దాం, ఇది ఇంకా పక్కా మార్చొద్దు అన్నట్టు ఇంకా డిసైడ్ అయ్యాక ఇంకా గ్రౌండ్లోకి మార్చేసామన్నమాట. సో, మీరు కమెంట్ చేయకపోతే తప్పకుండా నేను ఏవి సమ్మర్ అయిపోయాకో లేకపోతే మేము ఎప్పుడు డెసిషన్ తీసుకుంటే అప్పుడు మార్చి ఉండేదాన్నేమో. బట్ మొత్తం ప్లాన్స్ అన్నీ త్రీ కూడా గ్రౌండ్లోకి మార్చేసాం అనమాట. అండ్ ఆ తర్వాత మా దగ్గరున్న కాంక్రీట్ స్టోన్స్తో మేము ఒక బార్డర్ లాగా కూడా అరేంజ్ చేసాం. ఎందుకంటే నడిచేటప్పుడు పిల్లలు సైక్లింగ్ చేసుకున్నప్పుడు అవ్వద్దు అని చెప్పి, పాడవద్దు అని ఒక బౌండరీ లాగా సెట్ చేసామన్నమాట దానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఈ ఫ్లవర్ బల్బ్స్ వేసానని చెప్పాను కదా, ఇంకా నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో, ఇది మొత్తం ఫ్లవరింగ్కి వేస్తున్నాం కాబట్టి అవి విడివిడిగా ప్లాంట్స్లో ఉండే కన్నా ఇంక ఇందులో ఉంటేనే అన్నీ టుగెదర్ బ్యూటిఫుల్గా ఉంటాయని చెప్పి ఇంకా మొత్తం వాటర్ అంతా తడుపుకొని ఇంకా ఈ మొత్తం నేను పెట్టిన ప్లాంట్స్ అన్నీ ఇందులోకి షఫిల్ చేశాను. సో, చూడండి మొత్తం మట్టంతా రూట్స్ వచ్చేసాయి అనమాట. ఐ డోంట్ నో మార్చాక ఎంతవరకు ఏం నిలబడతాయో, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ ఇన్ దిస్ బెడ్ అనమాట. సో, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగుంటుందని అనిపించి ఆ నమ్మకంతోనే పెట్టేస్తున్నాను. అండ్ గార్డెన్ వర్క్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న మొక్క లేకపోతే విత్తనం నాటుదామని స్టార్ట్ చేస్తాము. నేనైతే అంతే 2 minutes పని అని స్టార్ట్ చేస్తాను, 2 hours 3 hours అయినా చేస్తాను అనమాట. మా హస్బెండ్ అంటున్నారు, ఎవరైనా ఫీవర్ పెట్టుకుని ఇలాంటివన్నీ చేస్తారా, కాసేపన్నా రెస్ట్ తీసుకో, ఇంట్లో ఉన్నాను కదా రెస్ట్ తీసుకో అని. బట్ మనకి నచ్చే పని చేస్తున్నప్పుడు ఆ జాయ్ వేరే ఉంటుంది. ఇంకా మొత్తం ప్లాంట్స్ అన్నీ ఇందులో పెట్టేసి హ్యాపీగా ఇంకా వాటర్ పోస్తున్నాం. ఈ మధ్య డేస్లో మీరు నమ్మరండి, అసలు వీఆర్ ఎంజాయింగ్ ఇన్ గార్డెన్ లైక్ ఎనీథింగ్ అనమాట. జస్ట్ చూస్తూ ఒక చిన్న లీఫో లేకపోతే ఫ్లవర్ ఏదో ఒకటి చూసి ఇంకా మా ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుందన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ మీ లైక్తో ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. Thank you all. Bye bye.